అనొచ్చు. అస్సలు పొర్రపాటున ఒక్క ఇంచు కూడా ఉండదు. సో డౌన్ టు ఎర్త్, సో నైస్. ఆయన సినిమాలు అన్నిట్లో కూడా కష్టపడడం చూస్తాం మనం. అంటే తండ్రి ఇచ్చినటువంటి ఆ హోదాని పక్కన పెడితే ఇతను కూడా ప్రతి మూవీకి కూడా కష్టపడుతూ వస్తుంటారు. మీకు ఇప్పుడు చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారో ఈయన కూడా అంతే కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఇంకొక విధంగా చెప్పాలంటే డబుల్ కష్టపడుతున్నాడు. చిరంజీవి గారు కష్టపడ్డం ఆయనందుకు ఆయన వచ్చి ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన కష్టపడ్డాడు. ఆయన అద్భుతంగా బ్రహ్మాండం కష్టపడ్డాడు. ఇక్కడ ఈయనకేంటి డబుల్ పెయిన్. ఈయన ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కష్టపడాలి, అలాగని తండ్రి పేరు ఎక్కడా పడిపోకూడదు. అంటే ఎంత కష్టపడాలో ఆలోచించండి. దాన్ని క్యారీ చేయాలంటే ఇంకా కష్టపడాలి. అందుకని ఆయన అంత కష్టపడుతున్నాడు. సో వెరీ గుడ్, గ్రేట్. ఆయన సినిమాల్లో మీకు చరణ్ ఏది రీమేక్ చేస్తే బాగుండు అనిపిస్తుంది? ఎవరి సినిమాల్లో? చిరంజీవి గారి సినిమాని, బాస్ సినిమాని వాళ్ళ సన్ రీమేక్ చేయాలంటే ఏది చేస్తే బాగుంటుంది? అదే చెప్పాను కదా ఇందాక, దొంగమొగుడు చెప్పాను కదండి. దొంగ మొగుడు అలాంటి క్యారెక్టర్ చరణ్ చేస్తే బాగుంటుంది అంటారు? చాలా బాగుంటుంది. దొంగ మొగుడు ఓకే ఓకే, చాలా ఫన్నీగా ఉంటది. అందులో ఆయన డ్యూయల్ రోల్ కదా. చక్కగా అనుకుంటూ రాధిక్ గారు ఏంటి అనుకుంటూ మాసీగా ఉంటుంది. అవునవునవును. ఆ మాస్ దీంట్లో కూడా క్లాసీనెస్ ఉంటుంది. ఇద్దరు కలిసి బాగా 2 క్యారెక్టర్స్, ఒకటి క్లాస్ గా చేయాలి, ఒకటి మాస్ గా చేయాలి కదా దొంగ మొగుడులో. రెండు అసలు దేనికదే డిఫరెంట్ గా, అసలు అరే ఇక్కడ ఇలా చేశారు ఇక్కడ ఇలా చేశారు బాగుంటుంది. అండ్ అన్ని మూవీస్ మీరు చూసారు, పర్టికులర్ ఒక డైలాగ్, చిరంజీవి గారి డైలాగ్ మీ నోటి వినాలనుకుంటున్నాం, ఒక డైలాగ్. అలా నాకు పర్టికులర్ గా నాకు తెలియదు. అన్ని సినిమాలు అంటే ప్రతి మూవీలో కూడా ఒక డైలాగ్ అనేది ఫ్యాన్స్ కోసం ఆయన క్రియేట్ చేస్తారు. ఆ నెక్స్ట్ మూవీ వచ్చే వరకు కూడా ఆ డైలాగ్ ని వాడుతూనే ఉంటారు ఫ్యాన్స్. అదేలేండి, అంటే చాలా ఉంది. గ్యాంగ్ లీడర్ లో ఒకటి ఉంది, చూసావా రఫ్ ఆడించేస్తాను, చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేస్తానని ఉన్నాయి, చాలా ఉన్నాయి క్యాచీ వర్డ్స్. అవునవును. బాక్స్ బద్దలైపోద్ది, ఇలాంటివన్నీ రౌడీ అల్లుడు, సో చాలా ఉన్నాయి. చాలా ఉంటాయి. అది మనం చెప్పామనుకోండి, రేపు పొద్దున ఇక్కడ మీరు చూపించిన తర్వాత రే నీకెందుకురా ఆయన చెప్పిందే బాగుంది, నీకెందుకు ఆయనలా చెప్పడానికి ట్రై చేయాలి. కరెక్టే. మనం ఏం చేయాలంటే ఫ్యాన్ గా ఆయన చెప్పాడు చప్పట్లు కొట్టాలి, ఆహా అనుకోవాలి, విజిల్ చేయాలి, అంతే తప్ప మనం ఇదిగో ఆయన చెప్పేసి అన్నాం అనుకోండి నువ్వు ఆయనలాగా అని అంటారు వెంటనే. కాబట్టి అలాంటి తప్పుడు పనులు చేయకూడదు. ఓకే, ఫైనల్లీ విశ్వంబరాలో